రవి గారి హత్య కేసు నుంచి మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా సాక్షులు అనేవాళ్ళు బయట తిరిగితే చచ్చిపోతారు. అది 100%. సాక్షిగా ఒక కేసు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మనం సాక్షిగా ఉన్నామంటే మనం ఎత్తిపోతల స్కీమే, చచ్చిపోవడానికి సిద్ధపడే సాక్షి కావాలి. ఆ దానిలో భాగంగానే ఆ రోజున పరిటాల రవి గారి హత్య కేసులో ఎంతమందిని చంపారో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. మొత్తం సాక్షులందరూ చనిపోవడం జరిగింది. తర్వాత నీకు బాబాయ్ హత్య కేసులో హత్య కాదు సహజ మరణం అని చెప్పి చంపేసిన 2 గంటలకే మీరు వచ్చి స్టేట్మెంట్లు ఇప్పించారు. తర్వాత అది బాత్రూమ్ లో కొట్టి చంపేశారని అర్థమైంది. దానిలో ఉన్న సాక్షులందరినీ కూడా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. ముందు ఒకళ్ళని చంపేస్తారు, పని అయిపోద్ది. పని అయిపోయిన తర్వాత సాక్షులను చంపుకుంటే కేసు ఉండదు. ఇది మీ సిద్ధాంతం. పరిటాల రవి కేసులో అదే చేశారు. అదే విధంగా బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా అదే పాలసీని తీసుకుని ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే కేసు పెట్టి ఉన్నాడో ఆయన ట్రైన్ లో వస్తుంటే చచ్చిపోయాడు. ట్రైన్ దూకి చచ్చిపోయాడు. అది ఆత్మహత్య అని చెప్పి 2 గంటలకే మన పెద్ద ఉన్నాడు కదా, అబద్ధాలటంలో జగన్మోహన్ రెడ్డి గారికి కంటే కూడా నేనే మొగాడిని అన్నట్టు మాట్లాడతారు. మొత్తం నేనే, అన్నీ నేనే అని చెప్తాడు. ఆయనే కరుణాకర్ రెడ్డి గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారి గురించి చెప్పడానికి వచ్చినప్పుడు ప్రతిసారి ఎందుకు మరి భగవంతుడు 2 సార్లు ఆయనకి టిటిడి చైర్మన్ అవకాశం ఇచ్చాడు. కానీ ఆయన దేవుణ్ణే నేను అనలేని మాట ఆయన అన్నాడు. దేవుణ్ణి ఏమన్నాడండి? ఏముంది రాయే కదా అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, అవన్నీ నేను చెప్పను. అసలు ఆయన క్రిస్టియానిటీలో పిల్లలు పెళ్లి చేస్తారు, ఆయన క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా పదవులు అనుభవించడానికి, లాబీ చేసుకోవడానికి, డబ్బులు కొట్టేయడానికి, కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకోవటానికి వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు. ఆయన వెంటనే ఏం చెప్పాడు? 2 గంటల్లోనే ఇది ఆత్మహత్య అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానిలో భాగంగానే వైసీపీ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో ఇది ఆత్మహత్య అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇదే ఆ తర్వాత దీని మీద ఆయన సోదరుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా బ్రదర్ ని చంపేశారు, మర్డర్ చేశారు అని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్పాడు. అంటే మీరు చెప్పేవన్నీ అబద్ధాలు, మీరు చేసేవన్నీ దొంగ పనులు, మీకన్నీ కూడా చిన్న తక్కువలుగానే కనపడతాయి. మిమ్మల్ని ఎవరండి అసలు ఎలా ప్రజలు మిమ్మల్ని క్షమించాలి?